హాయ్ అండి, దిస్ ఈజ్ నాగార్జున. యూఆర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. ఇప్పుడు మనం ఈ ప్రైమ్ లొకేషన్లో ఈ ఇల్లు నేను చూడగానే నాకు ఎందుకో బాగా నచ్చిందండి. ఇంద్రభవనంలా ఉంది, దేవతలు నివసిస్తారు. ఇలాంటి విషయాలు చెప్పను. ఎవరికైనా చూస్తే నా కళ్ళతో చూసినా మీ కళ్ళతో చూసినా బాగుందంటే బాగుందని అంటారు. నీట్గా ఉంది, చాలా క్లీన్గా బాగా చేశారు. ఓకే అండి, మనం చూస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి. టోటల్ 190 గజాలు, 36 x 48.5, 36 x 48.5. ఫేసింగ్ ఎంత పెద్ద ఉందో చూసారా. ఆ తర్వాత మనకి కార్ పార్కింగు అండ్ కామన్ బాత్రూము, టోటల్ అన్నీ. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి, వావ్ అనిపిస్తుంది. తర్వాత చూడండి, ఇది కూడా పిల్లర్ వచ్చి కూడా మీకు మార్బుల్ గ్రానైట్, మార్బుల్ కాదు టైల్, ఇది మార్బుల్ మోడల్లో ఉంది. మధ్యలో డిజైన్ వచ్చి వైట్ టైలే ఇచ్చారు, ఇదంతా టైలే. ఓకే, తర్వాత ఈ పార్కింగ్ టైలు కార్ పార్కింగ్ అండి. ఇది చూడండి, లోపలికి వెళ్దాం ఒకసారి. ఇదంతా కూడా ఫ్రంట్ ఎంట్రన్స్ టేక్ వుడ్ అండి. ఇదంతా ఆరుదల వచ్చిన తర్వాత ఇంకా పాలిష్ చేయాల్సింది, సెకండ్ కోటింగ్. టోటల్ మొత్తం అవ్వలేదు. చూడండి డిజైన్ కూడా ఎంత బాగుందో. ఇప్పుడు చూశారు కదండి, ఇదంతా చూసారా. పైన యూపీవీసీ షీట్ వేసారండి. జనరల్గా అందరూ ఇదేస్తారు, ఆల్టెక్ షీట్ వేస్తారండి. ఏంటంటారు దాన్ని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్ వేస్తారు. కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే ఇల్లు నీట్గా లైఫ్ కూడా వస్తుంది అనమాట. ఇది యూపీవీసీ షీట్ వేసి మధ్యలో ఆల్టెక్ ఇచ్చి తర్వాత సిఎన్సి లేత్ కటింగ్ మిషన్ మీద ఒక డిజైన్ చేశారు. ఈ డిజైన్ చేసి ఇందులో కూడా ఎల్ఈడి లైట్స్ వస్తాయి. మొత్తం చుట్టూరు ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. అండ్ తర్వాత చూడండి, టీవీ యూనిట్ చూసారా ఎంత నీట్గా ఉందో. వైట్ అండ్ ఇదేంటో కలర్ అండి, బిస్కెట్ కలరు, చాలా నీట్గా ఉంది. అండ్ గ్రే కలర్ కబోర్డ్స్, కింద కూడా టీవీ కబోర్డ్స్ యూనిట్కి సంబంధించిన పెరిపెరల్స్ అండ్ థింగ్స్ ఇవి పెట్టుకోవడానికి అది ఇచ్చారు మొత్తం. ఓకే, అండ్ ఇది ఇక్కడ ఫ్లవర్ వైజ్లు, తర్వాత ఏ మంచి షోకేస్లో విగ్రహాలు పెట్టుకోవడానికి. ఇల్లు అయితే హాల్ అయితే చూడండి, ఒకసారి చుట్టూరు తిప్పండి ఇలా. చూసారా ఎంత బాగుందో హాలు. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, పార్టీషన్, కిచెన్కి హాల్కి పార్టీషన్ ఇచ్చారు. చూసారా, గోడకే ఇది వుడ్ వర్క్ చేశారు. ఇక్కడ మీ పిల్లలు రీల్స్ చేసుకోవచ్చు, ఇది సోషల్ మీడియాకి సంబంధించిన రీల్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే ఇల్లు ఎలా ఉందంటే ఒక సినిమాటిక్ లెవెల్లో ఉందండి, మొత్తం అంతా కూడా సినిమాటిక్ లెవెల్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ డోర్ రావాల్సింది ఉన్నది, ఇంకా గ్లాస్ డోర్ అది వస్తుందండి. ఇదేంటి, దేవుడు మందిరం అండి. చూసారా, దేవుడు మందిరం ఎవరైనా చిన్నది ఇస్తారు. ఇందులో ఓ 10 మంది కూర్చోవచ్చు, దేవుడు పూజ చేసుకుంటుంటే. ఓకే, దేవుడి మందిరం అంటే నేను దీన్ని బాగా హైప్ చేసి చెప్పట్లేదండి. ఇల్లు నీట్గా కట్టారు, బాగుంది, కన్స్ట్రక్షన్ బాగుంది. ఎక్కువ సైజు, గజాలు ఎక్కువ కదా అది. చూసారా, ఇది షో లైట్ అవుట్ పెట్టారు ఇక్కడ. కిచెన్లోకి ఎంట్రన్స్ అండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇదంతా కూడా మీకు ఓపెన్ కిచెన్. ఓకే అండి, ఇప్పుడు మీరు చూసారు కదండి, హాల్ చూసాము మనం. హాల్ నుంచి ఎదరికి రాగానే లాగా ఇది మొత్తం అంతా కూడా ఓపెన్ కిచెన్ అనమాట. ఈ ఓపెన్ కిచెన్లో పైకి వచ్చేప్పటికి మీకు ఆల్టెక్ సింపుల్గా ఇదేంటిది పింక్ అండ్ వైట్ కలర్లో ఇచ్చారు కాంబినేషన్లో. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి మీకు షింక్ ఇచ్చారు, డైనింగ్ టేబుల్ షింక్ ఇచ్చారు. చూడండి, షింక్ ఇచ్చారు. ఈ షింక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అక్కడ సింపుల్ లైట్ ఇచ్చారు. ఏదైనా వండి చేసి ఇచ్చిన తర్వాత లైట్ నైట్ టైం కనపడడానికి షో లైట్ అనుకోవచ్చు. సింగ్ అవుతుంది చూసారా, ఈ షో లైట్ అనమాట. మంచి కాస్ట్యూమ్ లాంటిది, పెద్ద టైప్లో ఉన్న గ్లాస్ ఆ టైప్లో ఇచ్చారు. ఇదంతా కూడా మొత్తం టోటల్గా ఈ వాల్ పేపర్ ఇచ్చారు. వాల్ పేపర్ ఇచ్చారు. ఈ వాల్ పేపర్ మీరు లోపల రావడానికి కిచెన్ అంతా కిచెన్. సో ఈ కిచెన్లో ప్లాట్ఫామ్ వచ్చి మీకు మొత్తం టోటల్గా షేప్ ప్లాట్ఫామ్ వచ్చింది. తర్వాత ఇక్కడ కొంచెం స్లాబ్ అనేది కూడా మంచిది ఇచ్చారు. మీకు ఇది తెలుసు కదా, మీకు గిన్నెలో అవి వాష్ చేసుకునేటప్పుడు ఇది ఇలా మౌల్డ్ అవుతుంది, ఫోల్డింగ్ స్లాబ్. ఓకే, అండ్ షేప్ టోటల్గా ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్ తర్వాత ఇక్కడ మాడ్యులర్ కిచెన్, ఈ పెద్దవి ఇచ్చారండి కిచెన్స్. ఇందులో స్పూన్స్, గరిటలు ఇవన్నీ ఇచ్చారు. ఆటోమేటిక్ క్లోజింగ్ అండి. గ్యాస్ పెట్టుకునేది ఇక్కడ మొత్తం కూడా కిచెన్ పరిస్థితి ఇదండి. టోటల్గా మొత్తం అంతా కూడా ఓపెన్ కిచెన్. చిమ్నీ క్రౌజ్ కూడా ఇచ్చేసారండి ఇక్కడ. అండ్ మరో లైట్స్కి చిమ్నీ స్విచ్ అన్నీ కూడా, పైన సీలింగ్ అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ ఇచ్చారండి. అండ్ ఫస్ట్ మనం మెయిన్ బెడ్రూమ్ బయట చూడండి ఒకసారి. ఇది కూడా చూసి బయట కూడా వాష్ ఏరియా కూడా చాలా ఎక్కువగా ఉంటుందని పెద్దది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఎదుర ఇదేమో ఇక్కడ వాషింగ్ మిషన్, అక్కడేమో సామాన్లు తోముకునేది. ఇలా సందు మొత్తం తుడుచుకునే విధంగా కూడా మొత్తం ఉంది లోపల అంతా కూడా. ఒకసారి చూడండి, ఇదే
ఇదండి ఈ కిచెన్, ఓపెన్ కిచెన్. అండ్ వెంటిలేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వస్తుందండి ఈ దీనికి, చాలా బాగుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగుంది. చూసారా, ఇది ఎంపీఆర్ బోర్డు రెడీమేడ్ ఇచ్చారు. సార్ చూడండి, చాలా ప్రెజెంట్గా ఉంటుంది ఇంట్లో వస్తుంది, చాలా బాగుంటుంది. సింపుల్గా ఓవెన్ షేప్ ఇచ్చేసారు, రెక్టాంగిల్స్ ఇచ్చేసి వాల్ పేపర్ ఇచ్చారు. అది పైన అన్నది కూడా వాల్ పేపర్ ఇచ్చి, అండ్ దీనికి స్పెషల్గా ఏంటంటే యూపీవీసీ విండోస్ ఇచ్చి మస్కిటో మ్యాట్రస్ ఫ్లోరింగ్ డోర్ ఇచ్చారు. మస్కిటో మ్యాట్రస్ నేను ఫస్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు యూపీవీసీ విండోస్ ఇచ్చేస్తాను. దానికి గ్రానైట్ కొంచెం సరిపడుతుందండి. కాకినాడ ఏరియా మొత్తం మీద మీకు తెలియదు కాదు. ఇప్పుడు వెంటిలేషన్ తీసి చాలా బాగా వస్తుంది. మస్కిటో మ్యాట్ చేస్తుంది, అయినా కాదు అంత బాగా వస్తుంది. అండ్ మీకు కబోర్డ్స్ కూడా చేస్తుంటాయి, స్క్రోలింగ్ కబోర్డ్స్ 6 x 6 అటాచ్ ఉన్నా కూడా ఇందులో కబోర్డ్స్ మొత్తం అన్నీ కూడా స్క్రోలింగ్ ఇచ్చారు. అంటే ఇలా డోర్ టైప్ తీసుకోకుండా మొత్తం స్క్రోలింగ్ ఇచ్చారు. ఓకే, అండ్ ఇది నెక్స్ట్ దీంతో కూడా వుడ్ చేశారు కాబట్టి ఇందులోనే మీకు ఇది ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ ఇచ్చారు. డ్రెస్సింగ్ కూడా చాలా చిన్న ఇచ్చారు, సింపుల్గా గాలి వస్తుంది డ్రెస్సింగ్ అనమాట. అండ్ వచ్చి మీకు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇదొకటి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఓకే, ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. సైజ్ వచ్చి మీకు 12 x 11 సైజ్ వస్తుంది. సైజు పెద్ద బెడ్రూమ్. 192 గజాల్లోని హౌస్ వచ్చి మనకి 87 లక్షలు చెప్తున్నారండి ఓనర్ గారు. నెగోషియేషన్ చేసుకోవచ్చు, మాట్లాడేకునే అవకాశం ఉందని చెప్తున్నారు. చెప్పడం బట్టి వర్క్ పరంగా వాళ్ళు పెట్టిన పరంగా కూడా బడ్జెట్ ఎక్కువగానే పెట్టారు. ఆలోచించుకుంటే 192 గజాలు ఈ సరౌండింగ్ ఏరియాలో 1 CR 1.5 CR రేంజ్లో ఉన్నాయండి. కానీ 87 లక్షలు చెప్పారు. కన్స్ట్రక్షన్ కూడా అలాగే చేశారు, ఆ విధంగానే ఉంది. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఒకసారి వచ్చి మనం విజిట్ చేయండి. కింద మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు వచ్చి తీసుకొచ్చి చూపిస్తారు మీకు. తర్వాత డైరెక్ట్గా ఓనర్ని ఇంటరాక్ట్ చేస్తారండి. మనం ఏంటంటే డైరెక్ట్గా ఓనర్తోటే మనం కలిపేస్తాం. మీరు మాట్లాడుకుంటారు. మీరు మాట్లాడుకున్న తర్వాత మీకు వాళ్ళకి ఓకే అయిన తర్వాత, క్లోజ్ అయిన తర్వాత మా 1% మాకు కమిషన్ ఉంటుందండి. అది కామన్గా ప్రతి వీడియోలోనే నేను చెప్తున్నా, అది గమనించండి బాబు. మేము కొంచెం కన్సిడర్ చేయండి మాకు ఈ విషయం. అంటే మా టీం ఒక 5 ఉంటారండి యూట్యూబ్ ఛానల్లో. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి వీడియోస్ తీసి కష్టపడి ఇవన్నీ చేయడం వల్ల కొన్ని ఎడిటింగ్ వర్క్లు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో కంపల్సరీగా మేము 1% తీసుకుంటున్నాము. కంపల్సరీ అని కాదండి, మార్కెట్లో నడుస్తున్నది మేము చెప్తున్నాము. మీకు ఇల్లు నచ్చింది అనుకోండి, మీకు సంతోషం ప్రకారం మాకు రూపాయి ఇస్తా, రూపాయి మీరు ఎంత ఇస్తే అంతా మేము తీసుకుంటాము. అలాగనేసి 1% ఇవ్వాలని కాదు, ఒక 5,000 10,000 అటు ఇట్లో మా వాళ్ళు నెగోషియేషన్ ఉంటుంది. మనకు కూడా నెగోషియేషన్ ఉంటుంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ ఉండేది. ఇది కూడా దానికి దీనికి ఒక అరగడు తేడా అయితే మరి ఏం లేదు. పై కాకపోతే ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి తేడా అయితే పైన ఇస్తే ఇది స్మక్ కలర్లో పీవీసీ షీట్ వేయడానికి ఇది ఎక్కువ మందికి ఉంటుంది అనమాట. చిన్న డిజైన్ ఇచ్చారు, సింపుల్గా LED లైట్స్ ఇచ్చారు. ఐటమ్ చాలా బాగుంటుంది అండి. మన డీటెయిల్ డిజైన్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. అలాగే దానిపైన ఇవి కూడా కబోర్డ్స్, స్క్రోలింగ్ కబోర్డ్స్ ఇచ్చారు, పైన స్టోరేజ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ చూసినట్లయితే ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఓకే అండి, సూటు అది కామన్గా ఇచ్చారండి. టోటల్గా హౌస్ అయితే ఇదండి. మొత్తం అంతా కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి క్లియర్గా. ఇదండి దీని హౌస్ యొక్క విశేషాలు. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు వచ్చి చూపిస్తారు. ఏరియా వచ్చి రాయుడుపాలెం. క్లియర్ కట్గా చెప్తున్నాను, ఏరియా వచ్చి రాయుడుపాలెం. 192 గజాలు 87 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు, నెగోషియేషన్ అండి. ఓకే అండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.